వెల్కమ్ టు కీటాక్స్. జగన్ సభల్లోనూ పర్యటనల్లోనూ జనం కిక్కిరిసిపోయేలాగా రావడము, సముద్రం ఎగసిపడినంతగా జనాభిమానం ఉవ్వెత్తున పోటెత్తడం చూస్తూ ఉన్నాం. జనం రావడమే కాదు, జగన్తో కరచాలనం చేసేందుకు, వినతి పత్రాలు ఇచ్చేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు జనం పోటీ పడడం అనేది మనకి తరచుగా కనపడుతూ ఉంటుంది. అసలు ఇంత అభిమానానికి కారణం ఏంటి అని చూస్తే గనక ఒక్కటే సమాధానం దొరుకుతుంది. ఏంటంటే జగన్కి చెప్పారంటే చేస్తాడంతే. అవునా? డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. ఓదార్పు యాత్ర టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది. పాదయాత్ర టైంలో ఇప్పటి ఏపీ కళ్ళప్పగించి ఆశ్చర్యంతో అవునా ఇంతమంది జనమా అని నిలబడిపోవడం మనందరికీ తెలుసు. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్న ఆఖరికి 11 సీట్లకి పడి ప్రతిపక్షంలో ఉన్నా కానీ జనం జగన్ కోసం పోటెత్తడం కనపడుతుంది. దీని వెనక అసలు కారణం ఏంటి అనేది ప్రాక్టికల్గా స్టడీ చేస్తే ఒక బలమైన లింక్ కనపడుతుంది. జగన్ జనంలోకి వెళ్ళిన ప్రతిసారి, అధికారంలో ఉన్నా లేకపోయినా, మాట్లాడుతున్న ప్రతిసారి వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు వినడమే కాదు, వినతి పత్రాలు తీసుకోవడం అనే ట్రెండ్ మొదటి నుంచి ఫాలో అవుతారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి. అయితే అలా వినతి పత్రాలు తీసుకున్న తర్వాత వాటిని ప్రత్యేకంగా నమోదు చేసుకోవడము, వాటి మీద మనం ఏం చేయగలుగుతాము, అధికారంలో ఉంటేనేమో యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం, విపక్షంలో ఉంటే కనుక వ్యక్తిగత స్థాయిలోనో లేదంటే కనుక అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చో పనులు జరిగేలా చూడడం అనే 2 విధానాల్ని జగన్ తూచా తప్పకుండా మొదటి నుంచి అనుసరిస్తున్నారు అనేది వాస్తవం. ఇక్కడ ఒక మాట చెప్పి తీరాలి. పాదయాత్రగా రాష్ట్రమంతా చుట్టేసిన సమయంలో బండిల్స్ ఆఫ్ పేపర్స్ వినతి పత్రాలుగా జగన్ దగ్గరికి రావడం అనేది ఆయన వ్యక్తిగత బృందానికి అనుభవం. వాటన్నిటినీ రికార్డెడ్గా నమోదు చేసుకోవడమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70% సమస్యలకి, వినతులకి పరిష్కారాలు చూపించి వ్యక్తిగతంగా ప్రజలకి సాయం చేసిన చరిత్ర జగన్కుంది. ఇచ్చిన హామీల గురించి అడిగితేనే నాలిక మందం అనేసే రాజకీయం నడుస్తున్న రాష్ట్రంలో ప్రజలిచ్చిన వినతి పత్రాల మీద కూడా ఇంత శ్రద్ధగా పనిచేయడం నిజంగా రికార్డే కదా. వీటన్నిటి మీద పబ్లిసిటీ చేసుకోకపోవడం వల్ల జనబాహుళ్యానికి తెలియకపోవచ్చు కానీ సహాయం పొందిన వాళ్ళకి మాత్రం ఆ విషయం ఖచ్చితంగా తెలుసు. అందుకోసమే జగన్ మా పర్సనల్ అని చెప్పడము, పేదలు, మధ్యతరగతి వాళ్ళు అభిమానంతో ఉవ్వెత్తున రావడం అనేది ఇప్పటికీ కనపడుతోంది. పాదయాత్ర టైంలో వైఎస్ఆర్ ఎలాగైతే జనం సమస్యలు తెలుసుకోవడమే కాదు, వాటిని పరిష్కారాలు చూపించి మా దేవుడు అనేలాగా గుండెల్లో ముద్ర వేశారో, అదే తరహా విధానాల్ని జగన్ సైలెంట్గానే తనదైన పంధాలోనే కొనసాగిస్తూ ఉన్నారు అని ఈ సిమిలారిటీ చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే వీటిని జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని ఎవరైనా చెప్పినా సూచించినా కానీ మన విధానాలు మాట్లాడాలా, మన సంక్షేమం మాట్లాడాలా, అంతేగాని మనం చెప్పేదేం లేదులే అన్న ప్రజలకు తెలుసును కదా అని చెప్పడం అనేది జగన్ వైఖరి. బహుశా మరీ నిమిత్త మాత్రుడి తరహాలో ఈ రకమైన వైఖరి ఉండటం వల్ల రావాల్సినంత అడ్వాంటేజ్ రాలేదేమో కానీ జగన్కి జనంలో మాత్రం అభిమానం అనేది పెరుగుతూనే ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ అండ్ ఎమోషనల్ కనెక్ట్. దిస్ ఈజ్ వాస్తవం.